ఆఫ్రికన్ కంట్రీస్ బాగా వెనకబడిన ప్రాంతాలే అని తెలిసిన విషయమే. ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికా ఎటువంటి అభివృద్ధి లేక చాలా వెనకబడిన ప్రాంతం. అటువంటి వెస్ట్ ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి చేసేందుకు భారత్తో సహా చైనా, జపాన్, జర్మనీ, నార్వే వంటి అనేక దేశాలు ఆ ప్రాంతంలో వివిధ సంస్థలను ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని దుష్టశక్తులు అభివృద్ధికి నిరోధకాలుగా మారాయి. ఇక్కడ మిలిటరీ పరిపాలన అయినప్పటికీ కొన్ని టెర్రరిస్టు గ్రూపులు దాడులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చి పనులు చేపడుతున్న సంస్థలపై దాడులు చేస్తున్నారు. ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులను కిడ్నాప్ చేసి పట్టుకుపోతున్నారు. వారిని విడిచిపెట్టాలంటే పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాలీలో ఓ కంపెనీలో పనిచేస్తున్న 5 భారతీయ కార్మికులను దుండగులు కిడ్నాప్ చేశారు. వెస్ట్రన్ మాలీలో కోట్రీలో విద్యుదీకరణ ప్రాజెక్టు పనిలో వారు ఉండగా ఇది జరిగినట్లు భద్రతా వర్గాలు ఏఎఫ్పీకి తెలిపాయి. ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న జిఎన్ఐఎం జిహాదీలు ఇటీవల 3 అపహరించి తీసుకెళ్ళిపోగా $50 మిలియన్ తీసుకుని విడిచిపెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో 2 విజయవాడ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాగా మరొకరు గుజరాత్కు చెందినవారుగా తెలుస్తోంది. ఇక్కడ పనిచేయడం దినదినగండం నూరేళ్ల ఆయుష్లా ఉందని కార్మికులు వాపోతున్నారు. ఈ ఘటనలతో చాలామంది విదేశీ కార్మికులు తిరిగి వారి స్వదేశాలకు వెళ్ళిపోతున్నారని సమాచారం.